హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇది సండే వచ్చేసి నేను ఎగ్ బిర్యానీ అయితే చేశానండి. మా హస్బెండ్కి మార్నింగే లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఇంక ఎగ్ బిర్యానీ అయితే చేశానండి. ఓ మిక్సీ గిన్నెలోని అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, యాలక్కాయలు వేసుకుని అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇది పేస్ట్ లాగా ఆడేసుకున్నాక పక్కన పెట్టానండి. బియ్యం అయితే కడిగాను. బియ్యం కడిగి అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు అయితే వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. టమోటాలు ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఉంచుకున్నానండి. 7 ఎగ్స్. ఆ 7 ఎగ్స్ అయితే అందులో వేసుకొని కొంచెం ఫ్రై పసుపు, ఉప్పు, కారం, కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి. ఇందులో ఈ కొంచెం ఫ్రై అయ్యాక అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. తర్వాత అదే ఆయిల్లో వచ్చేసి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసాక బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అయితే వేసుకున్నానండి. కొంచెం మిరియాలు కూడా. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చిన్న టమాటాలు అయితే 3 చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నానండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలి మనకి. ఇందులోకి వచ్చి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. టమాటాలు కొంచెం తొందరగా మగ్గిపోతాయని సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇందులోనే వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత టమాటాలు ఉడుకుతున్నాయి. ఈ రైస్ ఉన్నాయి కదండి, ఈ రైస్లో సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుతున్నానండి. తర్వాత ఈ టమాటా గ్రేవీ మొత్తం అయితే ఉడికిపోతుంది. ఇందులోకి వచ్చేసి కొంచెం కారం వేసుకున్నానండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కానీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నా. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి లెమన్, కొంచెం ఒక పీసు లెమన్ అయితే పిండుకుంటున్నానండి. అది పిండిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే పెరుగు వేసుకున్నానండి. పెరుగు కూడా వేసాక కొంచెం బాగా అది ఫ్రై అవనివ్వాలి. ఇంకా వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఇందులో ఫస్ట్ మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను కదండి ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకున్నాను. బిర్యానీకి తగ్గట్టు నేనైతే ఒక 3 గ్లాసెస్ రైస్ అయితే పెట్టానండి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇందులో బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టాను కదండి రైస్. ఇందులోకి వచ్చేసి నేను ఈ టమాటా అదంతా అందులో వేసేసి బాగా కలిపేసుకొని సాల్ట్ అయితే చూసుకుంటున్నానండి. సాల్ట్ చూసుకొని మూత అయితే పెట్టేశాను. మూత పెట్టాక అయితే ఇదిగోండి ఒక 5 మినిట్స్కి అయితే ఇలా అయ్యింది. దగ్గరకు వచ్చేసిందండి. దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ ఎగ్స్ అన్నీ పైన వేసేసుకుంటున్నాను. ఆ ఎగ్స్ అన్నీ వేసాక పుదీనా, కొత్తిమీర ఉన్నది కదండి, అది కూడా పైన వేసుకొని కొంచెం దీని మీద అయితే మళ్ళీ నెయ్యి అయితే వేసుకుంటానండి. కొంచెం ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నానండి రైస్ కుక్కర్ది. ఇదిగోండి ఇప్పుడు పొడి ఆడుతూ వచ్చింది. రైస్ కుక్కర్లో అయినా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి, తొందరగా కూడా అయిపోద్ది. స్టవ్ మీద అయితే అంతపాటు చూసుకోవాలి. రైస్ కుక్కర్ అయితే బట్న ఇది అవుతుంది కదండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.